వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్లాస్గోలో భారత్ మెడల్స్ వేట. లోక్సభ తరపున శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్లో ఎన్డీఏ మంగళ మిలాన్ భేటీ. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా. విద్యార్థుల భవిష్యత్తు కోసం సభలో చర్చకు సహకరించండి. కాంగ్రెస్ ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి. కర్ణాటక ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ. పలు కీలక ప్రాజెక్టులపై చర్చలు. పార్టీలు చేసుకుంటూ డాన్సులు చేసిన సీజేపీ ముఖ్య నేతలు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నిరసనకారులు. అమర్నాథ్ యాత్రలో సరికొత్త రికార్డులు. కేవలం 18 రోజుల్లోనే 4 లక్షలు దాటిన భక్తుల సంఖ్య. గిరిజన అటవీ ప్రాంతాల్లో నగరాలకు సమానంగా వైద్య సేవలు. మంత్రి దామోదర రాజనరసింహ కీలక ప్రకటన. విద్యార్థిని శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన. విద్యాశాఖకు కీలక ఆదేశాలు. హైడ్రా అరాచకాలపై హైకోర్టు తీర్పే నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర విమర్శలు. డీఎస్పీ నియామకాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు. దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో మెరిసిన భారత్. 199 కేజీల బరువెత్తి జ్ఞానేశ్వరి సంచలనం. ఒత్తిడిలో బ్యాంకింగ్ సూచీలు. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్. అంతర్జాతీయ క్రీడారంగంలో భారత అథ్లెట్లు దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ అండ్ కెనడాలో ముగిసిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో అద్భుతమైన ప్రదర్శనతో చేసిన భారత క్రీడాకారులను భారత పార్లమెంట్ ఘనంగా అభినందించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు సభ తరపున అథ్లెట్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తూ కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చానుతో పాటు రజక పతకాలు సాధించిన రిషికాంత్ సింగ్, రాజా ముత్తు పాండ్యలను కొనియాడారు. అలాగే పవర్ లిఫ్టింగ్ లో కాంస్య గెలిచిన జండు కుమార్ ప్రదర్శనను ప్రశంసించారు. ఇదే తరుణంలో కెనడా వేదికగా జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక స్వర్ణ పతకంలో సంచలనం సృష్టించిన యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్ కు సభ తరపున ప్రత్యేక అభినందనలు వెల్లడించారు. ఈ ఘన విజయాలు సాధించిన అథ్లెట్లకు, వారి కోచ్లకు మరియు టీం ఇండియాకు సభ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరిన్ని విజయాలతో సాగాలని స్పీకర్ ఆకాంక్షించారు. మాన్య సదస్యగణ
23वें राष्ट्रमंडल खेलों में भारत के पैरा खिलाड़ी सुश्री शर्मिला धनखड़ ने स्वर्ण पदक व सुश्री शिल्पा के शायल ने कांस्य पदक जीता है। श्री सर्वेश कुमार सारे, श्री वलूरी अजय बाबू, सुश्री ज्ञानेश्वरी यादव ने रजत पदक एवं सुश्री बिंदिया रानी देवी ने कांस्य पदक जीतकर इस प्रतियोगिता में भारत का गौरव बढ़ाया है। भारत की 18 वर्षीय क्वेश खिलाड़ी सुश्री अनाथ सिंह ने कनाडा में वर्ल्ड जूनियर स्क्वैश चैंपियन 2026 खिताब जीतकर ऐतिहासिक उपलब्धि हासिल की है। मैं सदन की ओर से देश की मान बढ़ाने वाले सभी खिलाड़ियों को उनके योगदान के लिए एवं टीम इंडिया कोच सबको, परिवारजनों को हार्दिक बधाई देता हूं, शुभकामनाएं देता हूं। एक अच्छा संदेश जाता है कि हम खेलों के अंदर अंतर्राष्ट्रीय स्तर पर भारत के खिलाड़ी जिस कड़ी मेहनत से स्वर्ण, रजत, कांस्य जीतते हैं और संसद उनका अभिवादन करती है, 140 करोड़ जनता अभिवादन करती है, तो खिलाड़ियों का मनोबल बढ़ता है। इसके लिए मैं आप सबका धन्यवाद देता हूं। ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వేదికగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ వీక్లీ స్ట్రాటజీ సమావేశం అత్యంత కీలక వాతావరణంలో ముగిసింది. మంగళమిలాన్ పేరుతో పిలిచే ఈ ప్రతి వారపు సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు, ఎంపీలు భారీగా హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. రానున్న రోజుల్లో సభ ముందుకు రాబోయే కీలక బిల్లులు, వాటి ఆమోదం కోసం అనుసరించాల్సిన ఫ్లోర్ మేనేజ్మెంట్ విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూటమి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కూటమిలోని అన్ని పక్షాల మధ్య సంపూర్ణ సమన్వయాన్ని చాటేలా ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ మంగళ్ మిలాన్ సమావేశాన్ని నిర్వహించినట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సమావేశాల్లో పేపర్ లీకేజీ వ్యతిరేక బిల్లుపై రగడ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. దేశంలోని కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్ట సవరణ బిల్లుపై సభలో నిర్మాణాత్మక చర్చకు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కోరారు. आज लोकसभा में स्टूडेंट्स के कंसर्न को देखते हुए और देश भर में जो स्टूडेंट्स का डिमांड जो आया था उसको देखते हुए इतना बहुत ही महत्वपूर्ण बिल जो पेपर लीक्स होते हैं और उससे जुड़े हुए कई मुद्दे हैं, इसको लेकर के महत्वपूर्ण बिल जो आने वाले हैं, लेकिन कांग्रेस पार्टी और कुछ विपक्ष फिर चर्चा करने के लिए वो मना कर रहे हैं और नारेबाजे, प्लेकार्ड लेकर के, तकिया लेकर के फिर से डिस्टर्ब कर रहे हैं। मैं अपील करना चाहता हूं कि आदरणीय प्रधानमंत्री जी ने इतना बड़ा फैसला जो लिया है, एग्जामिनेशन जो होते हैं उसको सुधारने के लिए और गलत काम करने वालों को कठोर सजा देने के लिए प्रक्रिया जो घोषणा की है, टास्क फोर्स बनाया है और इतना बड़ा क्रांतिकारी बिल लेके आया है एग्जामिनेशन को सुधारने के लिए, ताकि भविष्य में कोई लीक ना हो। अगर किसी ने जरूरत किया, पेपर लीक में इन्वॉल्व पाया गया, तो बहुत ही कठोर सजा देने के लिए और समयबद्ध ये सारा प्रावधान लेकर के आया है। तो इसके बाद भी अगर चर्चा होने नहीं देते हैं तो संदेश गलत जाएगा। मैं कांग्रेस पार्टी को फिर कहना चाहता हूं कि देश का छात्रों का, स्टूडेंट्स का जो फीलिंग्स है उसको समझने का कोशिश करें।
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార సమైక్య స్ఫూర్తిని చాటుతూ ఢిల్లీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన మరియు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య లోతైన చర్చలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఆర్థిక పరిస్థితి, మౌలిక వసతుల కల్పన, రైల్వే అభివృద్ధి మరియు నీటి సమస్యల పై సమగ్రంగా చర్చించినట్లు వెల్లడించారు. ಕರ್ನಾಟಕದ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಬಹಳ ದಿವಸದ ನಂತರ ಇವತ್ತು ಈ ಸಭೆ ಕರೆದಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಸಂಸತ್ ಸದಸ್ಯರದು ನನಗೂ ಅವರು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ಅವ್ರಿಗೆ ಮುಖ್ಯವಾಗಿ ಒಂದು ಸಲಹೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಸೆಷನ್ನು ಶುರುವಾಗೋಕ್ಕಿಂತ ಮೊದಲು ನೀವು ಈ ಸಭೆ ಮಾಡ್ರಿ ಅಂತ. ಅವರು ಅದನ್ನು ಪಾಸಿಟಿವ್ ಆಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಎರಡನೇದ್ದು, ಅವರು ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರೆ, ನಾವು ಸಂಘರ್ಷದ ದಾರಿಯನ್ನು ಹಿಡಿಯೋದಿಲ್ಲ, ಇನ್ನು ಮುಂದೆ ನಾವು ಸಹಕಾರದ ಹಾದಿಯನ್ನು ಹಿಡಿತೀವಿ ಅಂತ. ನಾವು ಹೇಳಿದ್ದೇವೆ, ನೀವು ಸಹಕಾರದ ಹಾದಿ ಇದ್ದರೆ ನಾವು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ನೆಲ, ಜಲ, ಸಂಸ್ಕೃತಿ, ಭಾಷೆ, ನೀರು, ಜಲ ಅಂದರೆ ನೀರಿನ, ಇದರೆಲ್ಲದಕ್ಕೂ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ನಾವು ಕರ್ನಾಟಕದ ಜನರ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ, ಕರ್ನಾಟಕದ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಹಕಾರ ಕೊಡ್ತೀವಿ ಅಂತ. ಮತ್ತು ಫೈನಾನ್ಸ್ ಡೆವಲ್ಯೂಷನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಫೈನಾನ್ಸ್ ಕಮಿಷನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತದೆ. ಇದು ಫೈನಾನ್ಸ್ ಕಮಿಷನ್ ಸಿಸ್ಟಮ್ ಮೋದಿ ಸರ್ಕಾರ ಬಂದ ಮೇಲೆ ಆಗಿಲ್ಲ, ಇದು ಬಹಳ ಮೊದಲೇ ಆಗಿದೆ. ಅದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಚರ್ಚೆಗಳಾಗ್ತಾವೆ, ರಾಜ್ಯದ ಜೊತೆಗೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾರೆ. ಮೊದಲ ಪ್ಲಾನಿಂಗ್ ಕಮಿಷನ್ ಮಾಡ್ತಾ ಇತ್ತು. ಈಗ ಸಾಕಷ್ಟು ಸಂಗತಿಗಳು, ಸೈಜು ಇತ್ಯಾದಿ ಎಲ್ಲರ ಜೊತೆಗೆ ಚರ್ಚೆ ಮಾಡಿ ಮಾಡುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಮೋದಿ ಸರ್ಕಾರ ಬಂದ ಮೇಲೆ ಮಾಡಿದೆ. ಈ ಸರ್ತಿ 0.67% ಕರ್ನಾಟಕ ಡೆವಲ್ಯೂಷನ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಹಾಗಾಗಿ ಮತ್ತು ಇದರ ಜೊತೆಗೆ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ಗೆ, ಅದು ರೋಡ್ ಇರಬಹುದು ಮತ್ತು ಗ್ರಾಮೀಣ ರಸ್ತೆಗಳಿರಬಹುದು ಅಥವಾ ನೀರಾವರಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಇರಬಹುದು, ರೇಲ್ ಇರಬಹುದು. ರೈಲಿಗೆ ಮೊದಲು 500, 600, 700 ಕೋಟಿ ಕೊಡ್ತಾ ಇದ್ರು. ಈಗ ನಾವು 8,000 ಕೋಟಿ ಕಟ್ಟಿದೆ. ಕಳೆದ 10 ವರ್ಷದಿಂದ 8,000 ಕೋಟಿ ರೂಪಾಯಿ ನಾವು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಇದನ್ನೆಲ್ಲ ನಾವಲ್ಲಿ ಹೇಳಿದ್ದೇವೆ ಅವರಿಗೆ. ಹಿಂಗಾಗಿ ಮಹದಾಯಿ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರು. ಮಹದಾಯಿ ಬಗ್ಗೆ ಲೆಟರ್ ಬರೆದಿದ್ದಕ್ಕೆ ನಾನು ಅಲ್ಲೂ ಹೇಳಿದ್ದೇನೆ, ನೀವು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ನಮ್ಮ ಸರ್ಕಾರವೇ ಕ್ವಶನ್ ಮಾಡಿದೆ ಗೋವಾ ಸರ್ಕಾರದ ಒಂದು ಆರ್ಡರ್ ಅನ್ನ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల వ్యవహారంపై నెల రోజుల పైగా సాగిన కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ఉద్యమం ఇటీవల ముగిసిన వేళ కొత్త వివాదం చెలరేగింది. ఒకవైపు విద్యార్థులు సాధారణ విద్యార్థుల ఆకలితో, పోలీసు దెబ్బలతో అలమటిస్తుంటే, మరోవైపు సీజేపీ ముఖ్య నాయకులు మాత్రం పార్టీలు చేసుకుంటూ డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వారిపై నెటిజన్లు, నిరసనకారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో విద్యార్థులు తిండి, నిద్ర లేకుండా ఎండనక వారనక ఆందోళనలు చేపట్టారు. చివరికి విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు. అయితే ఉద్యమం విజయవంతమైందనే నెపంతో సీజేపీ ముఖ్య నాయకులు, ప్యానెలిస్టులు కలిసి ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ మందు కొడుతూ డాన్సులు వేస్తున్న వీడియోలు నెట్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు నాయకులు తమ స్వార్థం కోసం విద్యార్థుల కష్టాన్ని, త్యాగాలను వాడుకున్నారని, ఒకవైపు క్షేత్రస్థాయిలో విద్యార్థులకు భోజనాలు కూడా అందక ఆకలితో అలమటించిన పరిస్థితులు ఉంటే వీరు మాత్రం పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం దారుణమని మండిపడుతున్నారు. అసలు విద్యార్థుల సమస్యల కోసం మీరు పోరాడలేదని, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఈ నాటకాలన్నీ ఆడారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. మంచులింగ రూపుడైన బాబా బర్ఫానీ దివ్య దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన కేవలం 18 రోజుల్లోనే దర్శించుకున్న భక్తుల సంఖ్య ఏకంగా 4 లక్షల మార్కును దాటడం విశేషం. దీంతో ఈసారి అమర్నాథ్ యాత్ర మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. గతంలో 2011లో నమోదైన 6.30 లక్షల భక్తుల ఆల్ టైమ్ రికార్డును ఈ ఏడాది యాత్ర తిరిగిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేవలం 2.5 వారాల వ్యవధిలోనే 4 లక్షలకు పైగా భక్తులు పవిత్ర గృహను దర్శించుకోవటం యాత్ర చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రయాణ మార్గాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. వాతావరణం కూడా అనుకూలించడంతో జై బాబా బర్ఫానీ నామస్మరణతో పవిత్ర హిమగిరులు మారుమోగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరిన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందని యాత్ర నిర్వహణ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. అటవీ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా నగరాలలో సమానంగా మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వైద్య సేవలు, ఆసుపత్రుల బలోపేతంపై ఆయన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రజలు, పెండింగ్ ప్రాజెక్టులు మరియు ఆసుపత్రుల్లో మౌలిక వస్తువుల కొరతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో మారుమూల గ్రామాల నుంచి రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. ఇందులో భాగంగానే త్వరలో జిల్లాలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఏరియా ఆసుపత్రులకు అదనపు అంబులెన్స్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత లేకుండా చూడాలని, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన మరియు ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరానికి చెందిన విద్యార్థిని శివాని ఆత్మహత్య ఉదాంతంపై సీఎం చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సమీక్ష సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉంటూ టాపర్ గా నిలిచిన శివాని ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవటం తమను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి వేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖకు సీఎం చంద్రబాబు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో సైకోమెట్రిక్ టెస్టులు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను, వారిపై ఉన్న మానసిక భారాన్ని ముందే పసిగట్టి కౌన్సిలింగ్ ఇచ్చేలా నిపుణుల సలహాలతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చదువుల పేరిట విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రతి బిడ్డ ప్రాణ త్యాగానికి ప్రభుత్వానికి ఎంతో విలువైనదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు, ఆ తర్వాత పరిణామాలపై రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. హైడ్రా వ్యవహార శైలిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ఆసరంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథులను టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైడ్రా వ్యవస్థను 9 తలల సర్పంతో పోల్చారు. ఆ 9 తలల సర్పం రంగనాథ్ అయితే దాన్ని ఆడిస్తున్న 10 తలల రావణాసురుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, అక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. రాష్ట్రంలో జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్లో భారీ అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో పాలకులే పెద్ద పాపాలకు ఒడిగట్టారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినోడికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటా ఎంత దిక్కుమాలిన కోటా. మీరు జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం. పిల్లలు ఛాలెంజ్ చేశారు. కోర్టు గురించి మాట్లాడుతున్నాం. 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటాను విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొల్లతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకోండి. తప్పుకుని ఎవడుకోవడానికి ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన. ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి ఇచ్చి చేయించండి. కోర్టు అడిగింది కదా, అప్పుడు చేయించండి. ఆరోపణలు నీ శాఖలో తప్పుడు రిక్రూట్మెంట్లు జరిగినాయి అని చెప్పని కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు ఎలా ఉంటారు? మీరు ఏ ముఖం పెట్టుకుని ఉంటారు? మీరు పైగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత యువ అథ్లెట్ జ్ఞానేశ్వరి రజత పతకంతో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని పంచుకుంది. ఒలింపిక్ విజేత, దేశ గర్వకారణం మీరాబాయి చాను సాధించిన గోల్డ్ మెడలే తనలో సరికొత్త ప్రేరణను నింపిందని జ్ఞానేశ్వరి ఎంతో భావోద్వేగంగా వెల్లడించింది. అంతేకాకుండా 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మీరాబాయి చానును చూసిన తర్వాతే తాను వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ ను ఎంచుకున్నానని జ్ఞానేశ్వరి గుర్తు చేసుకుంది. గ్లాస్గోలోనే గతంలో మీరాబాయి చాను తన మొదటి రజత పతకాన్ని గెలుచుకోగా అదే వేదికపై తాను కూడా రజత పతకాన్ని అందుకోవటం ఒక మధురమైన అనుభూతి అని ఆనందం వ్యక్తం చేసింది. मुझे बहुत ज़्यादा खुशी हो रही है. ये मेरा पहला कॉमनवेल्थ गेम्स है और मेरा मोटिव यही था कि मैं अपना पर्सनल बेस्ट करूं और मैंने वही किया, अपना पर्सनल बेस्ट यहाँ पे किया. और मैंने ट्राई किया था कि मैं गोल्ड लेके आऊँ इंडिया के लिए, पर आगे कॉम्पिटिटर भी बहुत ज़्यादा टफ था, पर मैंने अपना पर्सनल बेस्ट करके सिल्वर मेडल लिया. मैं इसमें बहुत खुश हूँ. क्या तैयारियाँ रही हैं अभी तक और क्या कुछ चल रहा था दिमाग में? तैयारियां तो बहुत अच्छी थी. हम 1 मंथ के लिए बर्मिंघम में ट्रेनिंग कर रहे थे और वहाँ से ही तैयारियां बहुत अच्छी थी और उसका रिजल्ट आज यहाँ है.
ज्ञानेश्वरी, आप पहले 49 kg में खेलती थी और आपने बहुत बारी बोला कि मीराबाई आपकी इंस्पिरेशन थी, तो अब इधर आकर के उनके साथ में कम्पीट करके और अब मेडल लेकर के कैसा लग रहा है? जी मुझे बहुत अच्छा लग रहा है। कल जैसे कि मेरा दीदी ने गोल्ड मेडल लिया तो अंदर से एक अलग सा ही जोश आया मेरे अंदर कि दीदी 48 में रह के इतना अच्छा कम्पीट करके गोल्ड मेडल इंडिया को दे सकती है तो मैं क्यों नहीं। तो साथ में कोचेस का सपोर्ट और सबका प्यार मेरे साथ में था और मैंने आज सिल्वर मेडल लिया। मैं बहुत खुश हूँ। तो मीरा ने बताया कि मैं 3 दिन तक खाना नहीं खाया था, आपने भी कुछ ऐसी फास्टिंग रखी? नहीं सर, मैंने कैटेगरी चेंज किया है तो मेरा बॉडी वेट जो है वो ठीक रहता है। मेरा 51-52 मैनेजेबल रहता है। एशियन गेम्स में आपका कौन सा? सर एशियन गेम्स में मैंने सोचा है कि अपना पर्सनल बेस्ट करके पोडियम फिनिश करने का। 53 सर। मेडल किसको डेडिकेट करना चाहिए? ये मैं मेडल जो है अपने पेरेंट्स को, अपने कोचेस को, सपोर्टिंग स्टाफ को, अपने इंडियन वेट लिफ्टिंग फेडरेशन को, सबका साथ मेरे साथ था तब जाके मुझे ये मेडल मिल पाया और ये अपॉर्चुनिटी मिल पाई है, तो सबको थैंक यू। टॉप ने और साई ने कितना एक सपोर्ट किया आप लोगों के लिए, एथलीट के पीछे कितना इम्पोर्टेंट रोल होता है? जी साई और टॉप्स ने मतलब मुझे बहुत सपोर्ट किया। मैं NCOI वेट लिफ्टिंग कैंप उधर में ट्रेनिंग करती हूँ पटियाला में, और वहाँ से ही ट्रेनिंग करके फिर वहाँ पे डाइट से लेके सब कुछ मुझे वहाँ अरेंज होता है, तो बहुत ज़्यादा सहयोग रहा है सबका। हेयर क्लिप आपने तिरंगा की तरह लगा रखा है जी। ये क्या मोटिवेशन के लिए होता है या? అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి సూచీలను వెనక్కి లాగుతుంది. సోమవారం భారీ లాభాల నేపథ్యంలో గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.68 వద్ద బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 76,835తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 76,928 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 24 పాయింట్ల లాభంతో 24,020 వద్ద ఉంది. మళ్ళీ 24,000 మార్కెట్ను దాటనుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గ్లాస్గోలో భారత్ మెడల్స్ వేట. లోక్సభ తరపున శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్లో ఎన్డీఏ మంగళ మిలాన్ భేటీ. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా. విద్యార్థుల భవిష్యత్తు కోసం సభలో చర్చకు సహకరించండి. కాంగ్రెస్ ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి. కర్ణాటక ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ. పలు కీలక ప్రాజెక్టులపై చర్చలు. పార్టీలు చేసుకుంటూ డాన్సులు చేసిన సీజేపీ ముఖ్య నేతలు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నిరసనకారులు. అమర్నాథ్ యాత్రలో సరికొత్త రికార్డులు. కేవలం 18 రోజుల్లోనే 4 లక్షలు దాటిన భక్తుల సంఖ్య. గిరిజన అటవీ ప్రాంతాల్లో నగరాలకు సమానంగా వైద్య సేవలు. మంత్రి దామోదర రాజనరసింహ కీలక ప్రకటన. విద్యార్థిని శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన. విద్యాశాఖకు కీలక ఆదేశాలు.
హైడ్రా అరాచకాలపై హైకోర్టు తీర్పే నిదర్శనం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర విమర్శలు. డీఎస్పీ నియామకాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు. దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో మెరిసిన భారత్. 199 కేజీల బరువెత్తి జ్ఞానేశ్వరి సంచలనం. ఒత్తిడిలో బ్యాంకింగ్ సూచీలు. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.